మనకు సిక్స్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే కంప్యూట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 7 power x లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power 7x minus 1/x అని ఇచ్చింది కదా. సో మనకి ఇట్లుంటే ఫార్ములా ఏమవుతుంది అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power x minus 1/x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది మనకు ఫార్ములా, ఇదే యూజ్ చేసుకొని చేస్తాం. కాకపోతే ఈడ ఏముంది, ఈడ 7x ఉంది, ఈడ x ఉంది కదా. సో ఈడ పవర్లు ఉన్నది ఎప్పుడైనా సేమ్ ఉండాలి. సో మనకు ఫార్ములా ఎట్లా చేంజ్ అవుతుంది అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power ax/1/ax ఉందనుకో 1 రాసుకుంటాం. ఎందుకంటే పవర్లో దీనిలో ఉంటే సేమ్ ఉంటే మనం 1 అని రాసుకుంటాం. దాని వాల్యూ 1 అవుతుంది. దానికి ప్రూఫ్ మనకు అవసరం లేదు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ 7 రానికి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను. మల్టిప్లై అండ్ డివైడ్ బై 7 చేస్తా. e power 7x minus 1/x. సో 7 into లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power 7x minus 1/7x. సో 7 ఇంటూ ఇది మొత్తం వాల్యూ ఎంత 1, 7 1 ఎంత 7, గింతే ఆన్సర్. ఈ వాల్యూ మొత్తం ఎట్లా వచ్చిందన్న అంటే ఈ ఫార్ములా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు, క్వశ్చన్లో మనకు పవర్లో 7x ఇస్తే ఇక్కడ మనం మల్టిప్లై అండ్ డివైడ్ బై 7 చేస్తాం. సో డివిజన్ ఉన్నది లోపలికి ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. మొత్తం చేస్తే 2 మార్కులు పక్కా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.